ఏపీలో జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించడమే కాకుండా పల్నాడు కలెక్టర్ గా లత్క శ్రీకేష్ బాలాజీని నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అయితే 3 జిల్లాల ఎస్పీల నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనల నేపథ్యంలో 3 జిల్లాల ఎస్పీలపై వేటు వేసిన ఎన్నికల సంఘం ఈ 3 జిల్లాలైన పల్నాడుకు మల్లికా గర్గ్, తిరుపతికి హర్షవర్ధన్, అనంతపురానికి గౌతమి శాలిని నియమించింది. ఏపీలో పోలింగ్ రోజు అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలను కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుంది. కత్తులు, రాడ్లు, రాళ్లతో పల్నాడులో కారంపూడిలో వైసీపీ మూకలు స్వైర విహారం చేయడంతో పాటు తెలుగుదేశం సానుభూతిపరుల వాహనాలను ధ్వంసం చేయడం, దగ్ధం చేయడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్న వారిని గొడ్డలితో దాడి చేసి నరకడం వంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక సంఘటనలు పోలీసు ఉన్నతాధికారులను సైతం ఆందోళనకు గురిచేశాయి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వగ్రామమైన కళ్లకుంట్లలో టీడీపీ తరపున ఏజెంట్ గా కూర్చున్న వారిని బెదిరించడమే కాకుండా వారు వినకపోవడంతో ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురిచేసి ఆ వీడియోను పోలింగ్ ఏజెంట్ కు చూపించి ఇంటికి రప్పించిన పైశాచిక సంఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. రెంటచింతల మండలం రెంటాల గ్రామంలో మహిళని కూడా చూడకుండా ఏజెంట్ గా కూర్చున్నందుకు గొడ్డలితో తలపై దాడి చేసిన ఘటన కలవరపాటుకు గురిచేసింది. హింసాత్మక సంఘటనలు పోలింగ్ రోజు చోటు చేసుకోగా పోలింగ్ అనంతరం జరిగిన సంఘటనలు కూడా రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కారంపూడిలో వైసీపీ రౌడీ మూకల స్వైర విహారం, మాచర్లలో వాహనాల దగ్ధం, టీడీపీ నేతల ఇళ్లపై దాడి, తాడిపత్రిలో అర్ధరాత్రి సంబంధం లేని డీఎస్పీ చైతన్య రాజంపేట నుంచి తాడిపత్రికొచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిలోని దివ్యాంగుడైన కంప్యూటర్ ఆపరేటర్ తల పగలగొట్టడం, టీడీపీ సానుభూతి పర్ల ఇళ్లపై దాడి వంటి సంఘటనలను కమిషన్ సీరియస్ గా తీసుకుంది. అదేవిధంగా తిరుపతిలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై దాడి, వాహనాల ధ్వంసం సంఘటనను కూడా తీవ్రంగా పరిగణించింది. అందువల్లే పల్నాడు ఎస్పీ బిందు మాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బద్దార్ ను సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీ పటేల్ ను బదిలీ చేసింది. పల్నాడు కలెక్టర్ శివశంకర్ ను కూడా బదిలీ చేసింది. పల్నాడు కలెక్టర్ బదిలీ వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పల్నాడు కలెక్టర్ ను బదిలీ చేసి అనంతపురం, తిరుపతి కలెక్టర్లను బదిలీ చేయకపోవడంపై కూడా ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పైగా పల్నాడు కలెక్టర్ ను బదిలీ చేయిస్తామని అక్కడ అధికార పార్టీ నేతలు ముందుగానే ప్రచారం చేసిన సంఘటన కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. శివశంకర్ ముక్కుసూటిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అని వైసీపీ నేతలకు మొదటి నుంచి ఆయన వ్యవహార శైలి రుచించటం లేదు. కావాలనే శివశంకర్ ను బదిలీ చేయించారు అనే ఆరోపణలు ఐఏఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. బదిలీ చేయడమే కాకుండా ఆయనపై విచారణ చేయాలని ఆదేశించడం వెనుక కొంతమంది ఉన్నతాధికారుల ఓవర్ యాక్షన్ కూడా ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం పల్నాడుకు మల్లికా గర్గ్, తిరుపతికి హర్షవర్ధన్, అనంతపురంకు గౌతమి శాలి పేర్లు ఖరారయ్యాయి.